వెల్కమ్ టు ప్రజాగల్. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు టీవీఎస్ ఎక్సెల్ మీద వికలాంగుల్ని వెనకాల కూర్చుని పెట్టుకొని వెళ్తూ మాట్లాడుకుంటూ, అంటే ఆయన అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగా ఇప్పుడు మూడోసారి గెలవడం జరిగింది. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. నిన్న కూడా ఒక ఎవరైతే సచివాలయ సిబ్బంది 2,50,000 పెన్షన్ డబ్బులు తీసుకొని పారిపోతే ఆ 2,50,000 ఫస్ట్ ఈయన సొంత డబ్బులు ఇచ్చి పెన్షన్ ఇప్పించిన తర్వాత వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాంటి నిమ్మల రామానాయుడు ఈరోజు చూడండి, వాళ్ళ అమ్మగారు పెన్షన్ కూడా తీసేయడం జరిగింది. ఈ వికలాంగులు పాపము ఈయన పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న నాయకులు కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకోకుండా ఆయన పెన్షన్ కూడా తీసేయడం అనేది ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకాలు ఎలా ఉంటాయంటే ఇంత ఘోరంగా ఉంటే పాపం ఎలా బతుకుతారు. మా జగనన్న వచ్చాడు, మా అన్న వచ్చాడు, నేను విన్నాను, ఏం కన్నావు, ఏం విన్నావు, వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి. పింఛన్ తీసేశారమ్మా అనేది పింఛను అదే ఏ గవర్నమెంట్లో తీసేశారు పింఛను? జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను. సర్టిఫికేట్లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం? 100% వికలాంగతత్వం ఉంది. ఇప్పుడు మీకు పింఛన్ పీకేసాడు. ఎందుకు తీసాడంట? యూనిట్లో కరెంటు బిల్లు దాటిందని తీశారు. మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా? ఇద్దరికి పింఛన్ రావట్లా. నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి, పేదవాళ్ళు, మీది తెల్ల రేషన్ కార్డేనా? తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేశారు. మీరు తీసాడు, మీ అమ్మగారు తీసాడు. ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను? కిరణ్ కుమార్ రెడ్డి నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు. మరి నీలాంటి పేదవాళ్ళ మీద, దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు, అంత కక్ష లేదమ్మా. ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పింఛన్ ఏదైతే ఉందో, మీది మీ అమ్మగారిది కూడా ఏదైతే ఉందో అవన్నీ రెక్టిఫై చేస్తాం. చాలామందికి ఇలాగే పెన్షన్లు తీసేశారు. నీకు ఇలాగే 4-5 లక్షల మంది పింఛన్లు పీకేశాడు. మరి ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా, కరెక్ట్ చేద్దాం. నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం. మీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛన్ ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా. నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పనిచేస్తాం ప్రభుత్వం. నీకు న్యాయం జరగాలి. నీకు ఎప్పుడు పర్లేదు, అండగా ఉంటాం నీకు. జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛను మళ్ళీ నీకు ఇప్పిస్తాను, నీకు మీ అమ్మకి అమ్మా. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని.